ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే, అసలు నువ్వు హిందువువా లేకపోతే క్రిస్టియన్వా? దాంట్లోకి వెళ్ళి ఏం సమర్థించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఆర్టికల్ 25, 15, 14 రద్దు చేయాలని కూడా, రాజ్యాంగంలో రద్దు చేయాలని కూడా ఆయన కోరుతున్నాడు. ప్రస్తుతం మనతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. ఇక్కడ బ్రాహ్మణ సంఘం గురించి గతంలో మందకృష్ణ మాదిగ గారు చేసినటువంటి వ్యాఖ్యలకు సందర్భంగా ఇప్పటికీ వాళ్ళు బయటికి రావడం అనేది జరిగింది. సార్, గతంలో కూడా బ్రాహ్మణుల పైన కావచ్చు అనేక పాటలు వచ్చినాయి, చిత్రాలు తీయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏకంగా మందకృష్ణ మాదిగ గారు కొన్ని కామెంట్స్ చేయడం అనేది జరిగింది. ఆలయాల్లో ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వాలి, ప్రతి ఒక్కరికి పురోహితం ఇవ్వాలి, కేవలం బ్రాహ్మణులకే కాదని చెప్పేసి. అంటే దాన్ని మీరు ఏకీభవిస్తారా, ఏమంటారు? ముందుగా బ్రాహ్మణ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ తరఫున తెలంగాణలో ఉన్న అన్ని బ్రాహ్మణ సంఘాల సమాహారంతో బాస్ అనే వ్యవస్థ ఏర్పడ్డది. దాదాపుగా మేము గత 100 సంవత్సరాలుగా బ్రాహ్మణుల మీద జరుగుతున్న దాడులను, బ్రాహ్మణ పాటల మీద బ్రాహ్మణ వేషధారణ మీద, మంత్రం మీద, మంత్రోచ్చారణ మీద, పుస్తకాల మీద, పవిత్రమైన పుస్తకాల మీద కామెంట్స్ చాలా వస్తున్నాయి, దాడులు కూడా జరుగుతున్నాయి. అలాగే గుళ్ళల్లో జరుగుతున్న పూజారుల మీద, అర్చకుల మీద, పురోహితుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్న విషయం మనందరం చూస్తూనే ఉన్నాం. దీన్ని మామూలుగా మేము చాలా లైట్గా తీసుకుని, పర్వాలేదులే అందరూ సర్దుకుపోతారు, సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకు కావాల్సిన వాళ్ళే, 4 వర్ణాల వాళ్ళు కూడా మనకు కావాల్సిన వాళ్ళే అని చెప్పి మేము చాలా ఉపేక్షించి ఊరుకున్నాం. అయితే దురదృష్టం కొద్దీ ఈ మధ్య బ్రాహ్మణ వ్యవస్థలో దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మణులే ఉండాలని చెప్పి బంద కృష్ణమది గారు, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గారు ఈ మధ్య ఒక సమావేశం నిర్వహించి, దాంట్లో పూజారులకి ఏమన్నా పేటెంట్ హక్కు ఉందా, వాళ్ళు దేవదూతల లేకపోతే దైవదూతల లేకపోతే ఇంకేదన్నా ఉన్నదా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అలాగే నిన్న గుంటూరులో ఒక సమావేశం ఏర్పరిచి దాంట్లో కూడా చాలా ఆక్షేపణీయమైనటువంటి కామెంట్ చేయటం వల్ల ఈ రోజున మేము బయటికి రావాల్సి వచ్చింది. బ్రాహ్మణులే గుళ్ళల్లో పూజారులుగా ఉండనటువంటి వ్యవస్థని సమాజంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎవరు అభ్యంతరం చేయలేదు. అందరూ కలిసి ఉంటున్నాం, గుళ్ళకు వస్తున్నారు, వాళ్ళకి పూజలు చేస్తున్నాం, వాళ్ళ గోత్రనామాలతో కూడా పూజలు చేస్తున్నాం, ఎక్కడా అభ్యంతరం లేదు, ఎక్కడా కులం అడగలేదు. ఏ పూజారి కూడా గుళ్ళకు వచ్చిన వాళ్ళని కులం అడగలేదు. అయ్యా అందరూ క్షేమంగా ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలని గుళ్ళో అర్చనలు చేయిస్తున్నాం, ఏ కులం అయినా వచ్చినా సరే. దాన్ని కూడా ఆక్షేపిస్తూ ఆయన యుగాలను బట్టి బ్రాహ్మణులకి మీద బ్రాహ్మణ దాడులు చేస్తున్నారు, బ్రాహ్మణ వ్యవస్థ గొప్పదా, వాళ్ళదే అగ్రభాగాన ఉండాలని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఆయన మాట్లాడటం జరిగింది. సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. దళిత క్రిస్టియన్స్ వాళ్ళ కుల హోదాని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఈ మధ్య ఆర్డర్ ఇచ్చింది. దానికి మా బ్రాహ్మణులకి ఎటువంటి సంబంధం లేదు. ఇచ్చిన వాళ్ళు కూడా బ్రాహ్మణులో కాదో మాకు తెలియదు. అయితే ఈ మందకృష్ణమాది గారు ఆ తీర్పుని సమర్థిస్తున్నారు. అంటే సమర్థించడం అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్ కంటిన్యూ చేయాల్సిందే అని అంటున్నారు. ఒకసారి ఇష్టపూర్తిగా మతం మార్చుకుని ఆయన వేరే మతంలోకి వెళ్ళినప్పుడు కుల సర్టిఫికెట్ ఉండదు, దాని మీద రాయితీలు కూడా ఉండవని సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు ఇచ్చిన సంగతి మనందరం పేపర్లో చదివాం, టీవీలో కూడా చూసాం. మారింది ఇష్టపూర్తిగా, వెళ్ళింది ఇష్టమైన మతంలోకి. కాబట్టి వాళ్ళు అభ్యంతరం ఏముంటుంది, వెళ్ళిన వాళ్ళకి అభ్యంతరం లేదు. కానీ ఈయన మా వాళ్ళే, ఆ ఎస్టీ హోదా రద్దు చేయడానికి మేము ఒప్పుకోం, అవసరం వస్తే కనుక భారత ప్రభుత్వం మళ్ళా కల్పించుకొని పునఃసమీక్షించాలని చెప్పి ఆయన కోరుతున్నారు. దీనికి కూడా మేము వ్యతిరేకం కాదు. బ్రాహ్మణ సమాజం నేను ఎప్పుడు వ్యతిరేకించలేదు, వ్యతిరేకించాల్సిన అవసరం కూడా బ్రాహ్మణ సమాజానికి లేదు. అంతవరకు మేము సమర్థించాం దాన్ని కూడా. అయితే ఈయన ఎందుకు వకాలతో పుచ్చుకుంటున్నాడు? ఆ దళిత వర్గాలు దాంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత, హిందూ మతం మార్చుకున్న తర్వాత ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఒకటే, అసలు నువ్వు హిందువువా లేకపోతే క్రిస్టియన్వా? దాంట్లోకి వెళ్ళి ఏం సమర్థించాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు? ఆర్టికల్ 25, 15, 14 రద్దు చేయాలని కూడా, రాజ్యాంగంలో రద్దు చేయాలని కూడా ఆయన కోరుతున్నాడు. అయితే సమాజం ఉండాలంటే భారతదేశంలో కుల వ్యవస్థ రద్దు చేయాలని కొత్త వాదాన్ని లేవదీసుకొచ్చాడు ఆయన. రకరకాల వాదాలు లేవదీస్తాడు. దాంట్లో ఇదొకటి. దాంట్లో
అంటే ఇప్పుడు లేని బ్రాహ్మణులు రోజు బయటికి రావడానికి గల మెయిన్ ప్రధాన కారణం ఏంది? ఈ విధంగా ప్రెస్ మీట్ లో జరిగితే, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది మనువాదం అని చెప్పేసి ఆ వాదం ఈ వాదం మొత్తం దేశాన్ని వీలే నాశనం చేస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు కదా, దానిపైన ఒక మాటలు ఏం చెప్తారు? కుల వ్యవస్థ రద్దు చేయడానికి బ్రాహ్మణులు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని చెప్పలేదు మేము అడుగుతున్నది ఏంటంటే, ఆయన అడగకపోతే అసలు మేము అడిగేవాళ్ళం కాదు. ఎప్పుడన్నా మేము టీవీల ముందుకి మీడియా ముందుకు రాలేదు. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చింది ఆయన, బ్రాహ్మణులు ఐక్యత తీసుకొచ్చింది ఆయన. బ్రాహ్మణులు పేటెంట్ హక్కు ఉందా అని అడగటం వల్ల అవును హక్కు ఉందని ఇప్పుడు చెప్తున్నాం. మేము ఇంతకుముందు ఎప్పుడు అడగలేదు. మేము ఎంతో మంది వస్తున్నారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి చిన్న జిఎస్ వారి మఠంలో కానీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, తిరుపతి దేవస్థానంలో కూడా ఇతర కులాల వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నారు. దానివల్ల మేము ఎప్పుడు ఆక్షేపించలేదే, దాని గురించి మేము ఎప్పుడు మాట్లాడలేదే. 75 ఏళ్ల తర్వాత మమ్మల్ని తీసుకొచ్చింది మందకృష్ణ మాదిగ గారే, లేకపోతే మేము వచ్చేవాళ్ళం కాదు. ఇప్పుడు మేము అడిగే డిమాండ్ ఏంటంటే గనక, అర్చకత్వం బ్రాహ్మణుల వారసత్వ హక్కుగా ప్రకటించమని ప్రభుత్వాన్ని అడుగుతాం. ప్రభుత్వం దగ్గర మేము సాధించుకొస్తాం దాన్ని, ఏదో విధంగా కష్టపడిన కోర్టుకి వెళ్తాం అవసరం వస్తే గనక. అట్లాగే ఇప్పుడున్న ఇంకొక విషయం, మన విచిత్రమైన విషయం ఏంటంటే, మనకి బ్రాహ్మణేతరులు ఎస్సీ ఎస్టీలు వాళ్ళు వచ్చారు, ట్రైనింగ్ అయ్యారు, గుళ్ళల్లో పూజారులుగా పనిచేస్తున్నారు. దాన్ని మేము వ్యతిరేకించలేదు. ఇప్పుడు ఆయన అడిగాడు కాబట్టి మేము ఒక విషయం లేవదీస్తున్నాం. ఎవరైతే బ్రాహ్మణేతరులు అర్చకులుగా వచ్చారో వాళ్ళు కూడా కుల హోదాన్ని రద్దు చేసుకోవాలి, కుల సర్టిఫికేట్ రద్దు చేసుకోవాలి, అర్చకులుగా మారిపోవాలి. వాళ్ళకి వచ్చేటువంటి దాని మీద రాయితీలు కూడా వాళ్ళు వదులుకోవాలి. దానికి మాకు అభ్యంతరం లేదు. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ధూప దీప నైవేద్య పథకంలో 26 ఇతర కులాల వాళ్ళు పూజారులుగా పనిచేస్తున్నారు. వాళ్ళ గవర్నమెంట్ రాయితీలు ఇస్తోంది, డబ్బు జీతం కూడా ఇస్తోంది. కాబట్టి మేము అభ్యంతరం చెప్పలేదు. దాన్ని ఈయన లేవదీయటం వల్లే అభ్యంతరాలు వస్తున్నాయి. చరిత్ర ముందు తెలుసుకోవాలంటారు. చరిత్ర కూడా తెలుసుకోవాలి, మాట్లాడాలి.